హలో అండి. హాయ్. వెల్కమ్ టు నన్ను స్పెషల్. ఈరోజు మా పాప వేసుకున్న ఈ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తానండి. స్టిచ్చింగ్ అయితే లాంగ్ అయిపోతుంది. సో స్టిచ్చింగ్ అనేది ఇంకొక వీడియో చేశాను. సో కటింగ్ కోసం ముందుగా పాప ఫ్రాక్ అయితే తీసుకున్నానండి మెజర్మెంట్స్ కోసము. మీకు మెజర్మెంట్స్ ఫ్రాక్ రెండు చూపిస్తాను. ఇదైతే సాటిన్ లైనింగ్ అండి 2 మీటర్స్. ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్, ఇది కూడా 2 మీటర్స్ అండి. ఈ రెండు నేను మీషో నుంచి తీసుకున్నాను. మా పాపకి ఈ న్యూ ఇయర్కి అయితే ఈ బ్లూ కలర్ బాగుంటుందని తీసుకున్నానండి. ఇది నెట్ కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందని తీసుకున్నాను, మరీ ప్లెయిన్ కాకుండా. సో సాటిన్ అనేది పిల్లలకి కొంచెం రఫ్గా ఉంటుందని నేను ఇంట్లో ఉన్న ఆల్రెడీ కుట్టగా మిగులుతాయి కదండి, అది కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. నేను బాడీ పార్ట్కి వేసేదానికి, అంటే డబల్ లైనింగ్ వేస్తున్నాను. సాటిన్ కింద ఈ లైనింగ్ అయితే నేను వేస్తానండి. మీకు నార్మల్గా క్లాత్ తీసుకుంటే ఒక 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. మా పాపకైతే 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్ పిల్లలకి 5 ఇయర్స్ పిల్లలకి కూడా సరిపోతుంది ఈ ఫ్రాక్. పాప ఫ్రాక్ లెంత్ వచ్చేసి 9 ఇంచులు ఉందండి, 9 ఇంచెస్. దానికి ఖర్చు 1 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను నేను కాటన్ ఫ్యాబ్రిక్ మీద. చూసారు కదా, ఇలా 10 ఇంచెస్కి మనం అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ 10 ఇంచెస్ ఇలా టేప్ పెట్టేసి ఇలా డైరెక్ట్గా మార్క్ చేసేసి స్ట్రైట్గా ఇలా అయితే మార్క్ చేసేసుకోండి. ఇక నుంచి నేను పాప నెక్ లెంత్ కోసం 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తను చాలా సన్నగా ఉంటుందండి, సో 2 ఇంచెస్ సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే 2.5 తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి 2.5 తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్, ఇలా కింద వైపున ఒక లైన్, ఒక బాక్స్ లాగా డ్రా చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్కి అయితే ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలండి. కొంచెం స్లోగా పెట్టుకొని ఇంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. పాప నడుము లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. టోటల్గా వచ్చేసి 20 ఇంచెస్ ఉంది. సో 4 చేస్తే 5 వచ్చింది. నేను ఒక 1 ఇంచ్ లూజ్ కోసం నార్మల్గానే, తను కొంచెం సన్నగా ఉంటుంది ఎందుకైనా మంచిది అన్నట్టు 1 ఇంచ్ యాడ్ చేశాను. పైన 6 ఇంచు, కింద 5.5 తీసుకున్నాను నేను. దానికి 1.5 ఇంచు ఇలా ఖర్చు అయితే యాడ్ చేశానండి నేను. చూసారు కదా, బాడీ పార్ట్ ఇది. దీన్ని అయితే కట్ చేసేసుకుందాము. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. సో ఖర్చు కూడా నేను 1.5 ఇంచ్ వరకు తీసుకున్నానండి, పెరిగే పిల్లలు కాబట్టి. సో ఇది మనము సపరేట్ చేసేద్దాము. బాడీ ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేద్దాము. నేను ఫ్రంట్ వచ్చేసి మీరు వీడియోలో చూసినట్టు మా పాపకి కొంచెం అంటే నెక్ నార్మల్గా నెట్కే గోట్లాగా వేసేసి కింద నేను సాటిన్ అనేది అటాచ్ చేస్తాను. సో ఫ్రంట్ అనేది కటింగ్ చేయట్లేదు. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. నేను 2 కూడా రౌండ్ నెక్కే తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి వేరే డిజైన్ కూడా పెద్దగా సూట్ అవ్వదు. సో నార్మల్ నెక్లే బాగుంటాయి. సో రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను, కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుందని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. నేను ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసి రౌండ్ లాగా ఇలా కట్ తీసేసుకున్నాను. ఇలా ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ తీసుకున్నారనుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఫ్రంట్ కుట్టేటప్పుడు. లేదంటే మీకు కొంచెం ఐడియా ఉంటే డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవచ్చు. సో బాడీ అనేది రెడీ అయిపోయింది. సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. మనము డబల్ లైనింగ్ వేస్తున్నాం కాబట్టి టోటల్గా 3 పార్ట్స్ అనేవి వస్తాయి బాడీకి. సో ముందు నెట్, దాని కింద సాటిన్, దాని కింద కాటన్ అనేది అయితే యాడ్ చేస్తున్నానండి నేను. చూసారు కదా, ఇలా సాటిన్ క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్ లాగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూపించిన విధంగా 4 లేయర్స్ వచ్చే వరకు ఇలా ఫోల్డ్ చేసేసి దాని మీద మనము కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ప్లేస్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవటమే. చిన్నపిల్ల ఫ్రాక్లు ఎప్పుడైనా కూడా చాలా ఈజీ అండి, కొంచెం గమనిస్తే అందరికి కూడా ఈజీగానే వస్తుంది. సో ఇలా బాడీ అనేది కట్ చేసుకున్నాను. మళ్ళీ దీనికి నేను నెట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలండి. సో డబల్ లేయర్ వేస్తున్నాం కాబట్టి లైనింగ్ ఇప్పుడు డబల్ లాగా కట్ చేసాము. దీనికి మళ్ళీ మనము నెట్ ఫ్యాబ్రిక్ కూడా చేసుకోవాలి. ఇందాక సాటిన్ ఎలాగైతే సేమ్ 4 ఫోల్డింగ్ వేసామో అలాగే నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ దాన్ని
ఇంకొక ఫోల్డింగ్ చేయాలండి. చూసారు కదా, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 4 లేయర్స్ అయితే రావాలండి. మళ్ళీ దీని మీద మనము ఇవి ప్లేస్ చేసేసుకొని కట్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఇలా నీట్గా కట్ చేసేసుకోవటమేనండి. సో ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది. బాడీ పార్ట్ అనేది మనం కింద కుచ్చులు పెట్టేదానికి కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ నెట్ ఫ్యాబ్రిక్ని ఎన్ని కుచ్చుళ్ళు పెట్టుకుంటే అంత బాగుంటుందండి. ఫ్రాక్కి మనము ఎన్ని కుచ్చుళ్ళు అయితే పెట్టుకోగలమో మ్యాక్సిమం క్లాత్ అంతా కూడా యూజ్ చేసుకుంటే అంత బాగా ఫేర్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఇలా మనము ముందుగా క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఎడ్జ్లన్నీ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి మనము. ఈ పాప లెంత్ వచ్చేసి, మా పాప లెంత్ చూసారు కదా, నడుము దగ్గర నుంచి కింద వరకు 16 ఇంచులు ఉందండి. నేను కొంచెం ఎక్స్ట్రాని తీసుకున్న 20 ఇంచెస్, ఎందుకంటే ఇది కొంచెం షార్ట్ పాపకి. సో 3 ఇంచెస్ పెంచుకుంటున్నాను. 20 ఇంచెస్ అయితే తీసుకొని ఇంకా 2 ఇంచెస్ ఖర్చుకైతే యాడ్ చేశాను. ఇలా మిగిలినంతా కూడా కట్ చేశాను. చిన్న క్యాన్వాస్ ఉంటుంది కదా, 1 ఇంచ్ క్యాన్వాస్, అదైతే యూజ్ చేస్తున్నాను కింద నేను కొంచెం స్ట్రిప్గా ఉండేదానికి. సో 2 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేశాను. పైన 1/2 ఇంచ్, కింద 1.5 ఇంచ్ వరకు క్యాన్వాస్ అనేది ఫోల్డింగ్ చేయడానికి. చూసారు కదా, ఇలా క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఇలా మిడిల్లో కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ లెంత్ వచ్చేసి పాపకి ఎంత లెంత్ చూసుకొని ఇదంతా కూడా నేను ఫిల్స్ కోసమే యూజ్ చేస్తున్నాను. క్లాత్ అంతా కూడా ఎక్కువ ఫిల్స్ పెడితే ఫ్రాక్ అనేది మంచిగా లుక్ వస్తుందండి. చూసారా, ఇలా క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నాను. ఈ ఫిల్స్ అనేవి నేను నార్మల్గా మనము ఫిల్స్ పెడతాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎదురెదురు వస్తాయి కదండి ఫిల్స్, అలా పెడదాం అనుకుంటున్నాను. సో అలా అయితే లుక్ కొంచెం చేంజ్గా ఉంటుంది. ముందుగా ఇలా పెట్టామనుకోండి, దాన్ని మళ్ళీ దానికి ఇలా మళ్ళీ దానికి ఇలా అంటే ఎదురెదురు వచ్చేలాగా ఫిల్స్ అనేవి ఇలా పెట్టి కుడదాం అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్గా, నార్మల్ ఫిల్స్ లాగా కాకుండా. అప్పుడు ఫ్రాక్ లుక్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, నార్మల్ లుక్ కాకుండా అని. సో ఇదైతే రెడీ చేసుకున్నానండి. నేను ఫిల్స్ పెట్టేదానికి కూడా రెడీ అయిపోయింది కింద బాడీ పార్ట్కి. సో ఇదంతా కూడా జాయింట్ చేసేసి ఫిల్స్ అనేవి పెట్టుకున్నాము. సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి మనము కింద వైపున సాటిన్ క్లాత్ అనేది లైనింగ్ చేస్తున్నాను కదా, దాన్ని నేను ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా లాగా కట్ చేస్తున్నానండి. ఇలా ఫిల్స్ పెట్టేలాగా కాకుండా పై వైపున డైరెక్ట్ అటాచ్ చేసేలాగా కిందికి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా వచ్చేలాగా అయితే స్టిచ్ చేస్తున్నాను. సో దానికోసం మనము ఫ్యాబ్రిక్ అనేది ఇలా 4 లేయర్స్ వచ్చే వరకు ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ క్లాత్ అవసరం లేదండి. ఒక 1 మీటర్ తీసుకున్నా సరిపోతుంది కింద లైనింగ్కి. చూసారు కదా, మొత్తం కూడా 1.5 మీటర్ అయితే సరిపోతుంది సాటిన్. ఇలా 4 ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో మనము ఎంత నడుము లెంత్ ఎంత అయితే ఉందో అంత తీసుకోవాలి. మనకి 5 ఉంది కదండి నడుము లెంత్ అనేది, 5 ఉంది. సో 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసి టోటల్గా 6 వచ్చేలాగా అయితే మార్క్ చేసుకోవాలి మనము ఈ లెంత్. ఇక్కడ టేప్ పెట్టేసి చిన్నగా టేప్ జరుపుకుంటూ మనము 6 ఇంచెస్ వచ్చేలాగా నడుము అనేది మార్క్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ ఒకసారి మెజర్మెంట్స్ అయితే చూసుకున్నాము, లెంత్ సరిపోతుందా లేదా అనేది మనకి. సో సరిపోతుందండి. మనకి రావాల్సింది 17 ఇంచులు, అంటే ఒక 3 ఇంచులు 2 ఇంచులు తగ్గించే పెట్టుకుంటాం కదా నెట్ కంటే కూడా. సో అలా 2 ఇంచులు అయితే తగ్గించి నేను ఒక 18-17 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. సో సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ ఎడ్జ్లో 4 ఇంచెస్కి ఇలా రౌండ్గా మార్క్ చేసామనుకోండి 6 ఇంచెస్ అనేది వస్తుందండి. సో మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం టోటల్ 6 ఇంచెస్ వచ్చేలాగా ఇలా అన్నీ కూడా ఈక్వల్ సైజెస్లో మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి మనము టేప్తో చూసుకున్నాం అనుకోండి 17 ఇంచులకి ఇలా మార్క్స్ అయితే చేసుకుంటున్నాను. 1 ఇంచు మనకి లోపల నేను క్యాన్వాస్ అనేది వేస్తానన్నాను కదా, సో దానికోసం అండి చిన్న 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను నేను. సో నెట్ లోపల బయట కొంచెం
ఎడ్జ్లో క్యాన్వాస్ అనేది వేసుకున్నాం అనుకోండి, స్టిఫ్గా ఉంటుంది. బాగా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. బాగా లోపల సైడ్ హెవీగా వేసామనుకోండి బాగోదు. సో ఇలా అంతా కూడా కట్ చేసి ఇలా 17 ఇంచులకి చుట్టూతా మనము టేప్ జరుపుకుంటూ మార్క్ చేసేసి కటింగ్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఇలా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనేది వస్తుందండి. సో ఫ్రాక్ అనేది ఎత్తుకున్నట్టు లుక్ అనేది బాగుంటుంది. మనం లోపల సైడ్ ఇలా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లాకి క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, హైలైట్గా అవుతుంది. సో ఫ్రాక్ కటింగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ ఫ్రాక్కి మనం క్యాన్వాస్ వేస్తానన్నా కదా, దానికోసం నేను ఒక 4 ఇంచెస్ వచ్చేలాగా ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ లెంత్ కావాలండి. నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, ఎంత లెంత్ అయితే తీసుకున్నామో మనం ఫిల్స్ పెట్టేదానికి ఆ లెంత్లో సాటిన్ అనేది 4 ఇంచెస్ ఇలా కట్ చేసుకున్నాను. 4 ఇంచెస్ లెంత్లో సాటిన్ నెట్ ఫ్యాబ్రిక్ ఎంత లెంత్ ఉందో ఆ లెంత్కి మనము అటాచ్ చేయాలి కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. సాటిన్ని 4 ఇంచెస్ ఇల్లుకొని ఇలా 4 ఇంచెస్ మార్క్ చేసేసి, మీకు స్ట్రైట్గా రాలేదనుకోండి ఒక గీత గీసేసి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. అంతే అండి, ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్గా కటింగ్ అనేది అయిపోయిందండి. ఈ కటింగ్ మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. బాయ్ బాయ్.